దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని మనం గలతీయులకు రాసిన పత్రిక ధ్యానం చేసుకుందాం. 2వ భాగము. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుచూ ఉన్నది. ఈరోజు క్రీస్తు సువార్తను భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోతూ ఉన్నారు. మిమ్మల్ని పిలిచిన వారిని విడుస్తూ ఉన్నారు. అనేకుల మంది లోకంలో కలిసిపోతూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఛాయలను చూసి భయపడుతూ ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి ఇరుకులు ఇబ్బందులను చూసి భయపడుతూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా కొద్ది కాలం మాత్రమే ఉంటాయి. ఇది శాశ్వత కాలం ఉండదు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇది కొద్ది కాలం మాత్రమే. ఆ కాలం ముగించిన తర్వాత నువ్వు శాశ్వత రాజ్యము నీకు ఉంది, నిత్యత్వము నీకు ఉన్నదని మర్చిపోవద్దు. దానిని విడిచిపోతూ ఉన్నావు భిన్నమైన సువార్త తట్టుకు. అది ఒక రకమైన సువార్తలాగే నీకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సాతానుడు కూడా వెలుగుదూత వేషం వేస్తూ ఉంటాడు. సాతాను వెలుగుదూత వేషంలో వచ్చి నిన్ను బోధిస్తూ ఉంటాడు. నువ్వు క్రీస్తుని కాదు అని ఒప్పింపజేస్తూ ఉంటాడు. నువ్వు క్రీస్తు నామములో ఎదిగి, క్రీస్తు నామములో జన్మించి, క్రీస్తు నామములోనికి వచ్చి నీటి ద్వారా బాప్తిసం పొంది, రక్షణ పొందుకొని, మారు మనసు పొంది, పశ్చాత్తాప పొంది, కన్నీళ్లు విడిచి ఆయన ఎదుటను వేడ్చినటువంటిది అంతటిని కూడా విడిచిపెట్టి, నువ్వు ఆయన కృపను మిమ్మల్ని విడిచిన కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి ఆయన విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవటం నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. ఏదో నీ కుమార్తె విషయం అనుకోను, నీ కుమారుడు విషయం, నీ కుమారుడు గురించో, నీ కుమార్తె గురించో, నీ కుటుంబం గురించో, నీ సమస్యల గురించో, లోకంలో శ్రమలు వస్తాయి. దాని గురించి నువ్వంతా ఆతృత పడవలసిన అవసరం లేదు. నువ్వు నమ్ము, విశ్వసించు, నువ్వు దేవుడు కార్యం చేస్తాడు. నీ కుమార్తెకి వివాహం జరగలేదు, అయ్యో నాకు ఈ రోగం తగ్గలేదు, ప్రభు దగ్గరకు వచ్చాను. ఆయన చిత్తం అండి, ఆయన చిత్తం, ఆయన ఇష్టం. అది నిన్ను అలా ఉంచాలనుకుంటే అలా ఉంచుతాడు. కానీ రక్షణ మాత్రం నీకు ఉంది. ఎందుకంటే ఎంతో విలువైనది ఆ రక్షణ. నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కోలేవు ఆ టికెట్. నువ్వు డబ్బులు ఇచ్చి నోటి మాట ద్వారా కొనుక్కోనటువంటివి ఉచితం. అది ఉచితము, ఫ్రీ. మనస్సు ద్వారా మాత్రమే కొనుక్కొని దాన్ని కొనగలవు. అటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క మరి పరిస్థితులు, అటువంటి గొప్ప రక్షణ నువ్వు విడిచిపెట్టద్దు అని అంటూ ఉన్నాడు కదా. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అది మరి ఒకటి సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు. ఈరోజు నువ్వు పనిచేసే ప్రాంతాల్లో, నువ్వు జీవించే ప్రాంతాల్లో, నువ్వు నివసించేటువంటి ప్రదేశాల్లో నీ కొలీగ్స్ కావచ్చు, నీ బంధువులు కావచ్చు, వాళ్ళు నిన్ను కలవరపరుస్తూ ఉన్నారు. కలవరపరచువారు ఉన్నారు. క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మిమ్మల్ని కలవరపరుస్తూ ఉన్నారు. మిమ్మల్ని అది కాదు, అది అబద్ధం అని చెబుతూ ఉన్నారు. లోకమాలిన్యం మరలా మీకు అంటిస్తూ ఉన్నారు. మాలిన్యంలో నుంచి తప్పిపోయి, దుష్టకాలంలో నుంచి తప్పిపోయినప్పుడు నిన్ను విడిపించి నీకు విడుదల వచ్చి స్వతంత్రుడు అయినావు. మరలా నువ్వు మూఢనమ్మకాల తట్టు, మూలపాఠముల తట్టును వెళ్తూ ఉన్నావు, మూఢనమ్మకాల వైపు వెళ్తూ ఉన్నావు. నువ్వు స్వతంత్రుడివి, క్రీస్తునందు ఉంటే నువ్వు స్వతంత్రుడివి. మళ్ళా క్రీస్తులో నుంచి నువ్వు తప్పిపోయి మళ్ళా నువ్వు విగ్రహారాధన వైపు వెళ్తూ ఉన్నావు. మళ్ళా నువ్వు పాపం వైపు వెళ్తూ ఉన్నావు. మళ్ళా నువ్వు లోక ఆశల వైపు వెళ్తూ ఉన్నావు. మీరెంత త్వరగా తప్పిపోవటం నాకు ఆశ్చర్యం. ఎందుకంటే మీలో కలవరపరిచేవారు ఉన్నారు. మీరు ఎందుకు ఇలాగా అంటే మిమ్మల్ని ఎవరో భ్రమింపజేస్తూ, ఎవరో మిమ్మల్ని కలవరపరుస్తూ ఉన్నారండి. ఇది భ్రమ కాదు, ఇది మన మతం కాదు, మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు అంటూ ఉన్నారు. మన కులం కాదు, మన మతం కాదు అంటూ ఉన్నారు. కానీ దేవుడు మాత్రం ఒక్కడే. అది గుర్తుపెట్టుకో. జీవం గల దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా తప్ప నేనే మార్గము, సత్యము, జీవము. అందుచేతని చెప్పినటువంటి ఆ ప్రభు వారి మహిమకు అర్హుడు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవునుగాక. అతడు శాపగ్రస్తుడవుతాడు. మేము ప్రకటించినా, మేము కాకపోయినా మరి ఒకరు ప్రకటించినా అతను శాపగ్రస్తుడవుతాడు. పరలోకం నుంచి దేవదూత వేరొక సువార్త ప్రకటించిన అయినప్పటికీ కూడా లోకము
ఆ శాపాన్ని గ్రహించటం లేదు, రాబోయే ఉగ్రతను గ్రహించటం లేదు. రాబోయే ఉగ్రతను తప్పించేవాడు ఎవడు? ఇదిగో ఇప్పుడే చెట్లు వేరున గొడ్డలి ఉంచబడింది, నరకబడి ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అన్క్వెంచబుల్ ఫైర్ అంటాడండి. అన్క్వెంచబుల్, ఆరిన అగ్నిలో వేయబడును. అది ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియమైన మిత్రమా, అందుచేతను మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం దేవదూతైనను మీకు ప్రకటించిన ఎడల అది మీ ఏమిటా సువార్త? ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి మానవుడిగా వచ్చాడు. ఆయన నీ పాపము నా పాపములను ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. ఎలాగో జీవించాలో నేర్పేసి ఆయన నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో తన ప్రాణం పెట్టి తన ప్రేమను వ్యక్తపరిచాడు. మరణించి, పరిశుద్ధుడైన దేవుడు మరణించి 3వ దినాన సజీవుడా లేచి 40 దినాలు యావత్ ప్రపంచాన్ని కల్పించి ఆయన కనిపించి ఆ యొక్క ఒలీవల కొండపై నుంచి ఆకాశం వైపు వెళ్ళిపోతూ దేవదూతలు కొనిపోబడ్డాడు. దేవదూతల చేత ఆయన తీసుకుని వెళ్ళిపోయేవండి పరలోకానికి. మళ్ళీ ఏ రీతికి వెళ్ళాడు అదే రీతిగా అదే సువార్త. నశించున్న వారికి విరుతనముగానే రక్షించబడినటువంటి నీకు ఇది దేవుని శక్తి. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ టు సాల్వేషన్ హూ హ్యావ్ ద టైమ్. అంచేతనే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, ఇదిగో ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను చూచున్నాను. నేను మనుషులను సంతోషపెట్టి కోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే. చాలామంది మనుషులను కొనియాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలాగ ప్రయత్నం చేస్తే అది అన్నట్టు కూడా కుదరదు, అది జరగదు. ఎందుకంటే మనుషులను సంతోషపెడితే నేను క్రీస్తుకు దాసుడును కాదు. నువ్వు క్రీస్తును సంతోషపెట్టాలి, దేవుడిని మహింపరచాలి, ప్రభువుని మహింపరచాలి. కానీ ఈ మనుషుల్ని కొనియాడొద్దు. నువ్వు దేవుడొక్కడే అర్హుడు. మనుషుల్ని ఎప్రిషియేట్ చెయ్యు కానీ పొగడొద్దు. అభినందించు మంచి పని చేస్తే, కానీ పొగడొద్దు. ఎందుకంటే కైసరి ఎదుట ప్రజలందరూ కూడా ఇది దైవస్వరము అన్నారు, ఆయన పురుగులు పడి చచ్చిపోయాడు. అంచేతనే దేవుని స్థానంలో ఏ మనిషిని కూడా పెట్టొద్దు. ప్రియమని మిత్రమా, నువ్వు దేవుడివి అని మనుషుల్ని అనొద్దు. ఎందుకంటే ఆ దేవుడు అంటే చాలు, ఆ మహిమ దేవునికే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే అందుకే చెల్లుతుంది. కాబట్టి ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుడును కాకయే పోదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే నాకు లభించినది. పౌలు గారికి దేవాతి దేవుడే ప్రకటించాడు, దేవాతి దేవుడే ఆ యొక్క అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఆయనే బయలుపరిచాడు, వాక్యమును, మాటను బయలుపరిచాడు, తను తాను కనపరుచుకున్నాడు. ఆయన దమస్కు మార్గ మధ్యలో, దమస్కు ప్రయాణం చేస్తూ సిరియాలో దమస్కులో ఉన్న క్రైస్తవులు హింసించడానికి వెళ్ళేటప్పుడు, ఆయన సైన్యంతో వెళ్ళేటప్పుడు, సౌలా సౌలా మునుకోలకు నువ్వేళ ఎదురు తిరుగుతున్నావని అడిగినప్పుడు ఆయన నువ్వెవడివి అని అడిగాడు. యథాతిథిగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువుతో. నీవు హింసించున్న యేసును నేనే అనగానే, నిన్నా నేను హింసించాను, నీ బిడ్డలనా హింసించాను, నీ ప్రేమనా హింసించాను అని మారు మనసు పొందడు. అప్పటి నుంచి నేటి వరకు ప్రజల మధ్యలో బ్రతుకుతూనే ఉన్నాడు. ఆయన హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు. క్రీస్తు శకం 1వ శతాబ్దం మొదలుకొని నేటి వరకు కూడా ఆయన హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు సంఘాలకు, హెచ్చరిస్తూ ఉన్నాడు సంఘాలకు. ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి, నీ పరిస్థితి ఏమిటి? నీకు కూడా ఈ హెచ్చరిక వస్తుంది. మనుషులను సంతోషపెట్టద్దు. నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టడానికి నువ్వు బాధ చేయొద్దు, మనుషులను సంతోషపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. ఏ మనుష్యుడు కూడా పూజకు అర్హుడు కాడు. ద మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు వర్షిప్ హిమ్సెల్ఫ్ టు అదర్ హ్యూమన్ బీయింగ్. ఏ యొక్క మనుష్యుడి చేత కూడా ఒక మనుషుడు ఆరాధించడానికి యోగ్యుడు కాడు. వన్ అండ్ ఓన్లీ వన్ గాడ్ ఈ ద లార్డ్ జీసస్. హీ ఈజ్ ఏబుల్ టు
వర్షిప్ వర్షిప్. ఆయనొక్కడే ఆరాధనకి యోగ్యుడు, ఆయనొక్కడే ఎలిజిబిలిటీ. సహోదరులారా, నేను ప్రకటించే సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనదని కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడనూ బోధించలేదు, కానీ క్రీస్తు బయలుపరచుట వలన అది నాకు లభించినది. పూర్వమందు యూదా మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘం నా అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు. పూర్వమందు నేను ఎన్నో హింసించానయ్యా, ఎంతోమంది క్రైస్తవులను హింసించాను, ఎంతోమంది దేవుని బిడ్డలను పట్టి ఈడ్చి చెరసాలలో వేయించాను, ప్రాణాలు కూడా తీయించాను. స్టెఫను సావు కూడా నేను అంగీకరించాను, సమ్మతి పలికాను, నేను యాక్సెప్ట్ చేసి సంతకం పెట్టాను అంటూ ఉన్నాడు. అపరిమితంగా హింసించాడు దేవుని సంఘాన్ని. ఎందుకంటే మతము మనిషిని హింసిస్తుంది, ప్రేమ చూపించదు మతం ఎప్పుడు కూడా. ఏ మతమైనా మనిషిని ప్రేమ చూపించే మతంగా ఉండదు, ఏ క్రైస్తవ మతం కూడా. అందుకే అంటున్నాడు, నేను యూదా మతస్థుడైనప్పుడు నేను మతస్థుడని కాను. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవ నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితనని నా నడవడిని గూర్చి మీరు వింటారు. అప్పటికే నేను నా వయసు వారిలో చూస్తే అనేకుల మందిని నేను ముందుకు నడిపించాను. నేనే వాళ్ళకు లీడర్షిప్గా ఉన్నాను. నేనే సంఘాలను హింసించాను, కొట్టాను, బాధించాను, చెరసాలలో వేయించాను. నేను మొదటివాడిగా ఉన్నాను నేను. అయితే తల్లి గర్భాన్ని పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటించవలనని. దేనికంటే అన్య జనాంగానికి ఆయన ప్రకటించాలి, అన్యజనులలో తన కుమారుని ప్రకటించాలి అని చెప్పేసి. ఈ లోకంలో కాదు, ఎక్కడైనా కాదండి, అన్య జనాంగానికి సువార్తను ప్రకటించాలి. నాకంటే అందుకే దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. అయినను నా యందు బయలుపరపు అనుగ్రహింపబడినప్పుడు మనుష్య మాటలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి వద్దకు యెరూషలేముకైనా వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశమునికి వెళుతుని పిమ్మట దమస్కు పట్టణానికి తిరిగి వచ్చి నేను నేర్చుకున్నది ప్రభు పాదాల చెంత నేర్చాను. ఇదిగో ఈరోజు నువ్వు ప్రభు పాదాల చెంతకు వచ్చినట్లయితే అనేక విషయాలు దేవుడు నీకు నేర్పుతాను అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యమైనటువంటి మీకు శుభములు కలుగును గాక. మీ జీవితాల్లో అనేకమైనటువంటి మేలులు మీకు పొందుదును గాక. ఇంకా అంటున్నాడు కదా, మునుపు మనల్ని హింసపెట్టిన వాడు తన పూర్వమందు నేను దమస్కు పట్టణానికి వచ్చినప్పుడు, అరేబియా దేశం దమస్కు పట్టణం డైరెక్ట్గా ఏ ప్రదేశంలోనైతే నేను మనుషులను హింసించి సరసాలలో పెట్టానో, నా గురించి దమస్కు ప్రాంతాల్లో, సిరియా ప్రాంతంలో తెలుసుకున్నారో అదే ప్రాంతానికి మరలా నేను 3 సంవత్సరములైన తరువాత నేను మళ్ళా దమస్కు ప్రాంతానికి వచ్చి అక్కడ క్యాఫాను కనుగొని అతనితో కూడా 15 రోజులు ఉండి అక్కడ నేను సువార్తను ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటూ ఉన్నారు, క్రీస్తునందున్న యూదా సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండాను. కానీ యాక్చువల్గా ఆ సంఘాల్లో నన్ను తెలియదు, నన్ను దేవుడు అటు ఎంట్రీ ఇవ్వకుంటగానే మధ్యలోనే ఆపించేశాడు. నన్ను పూర్తిగా అటు వెళ్ళనివ్వలేదు. అయినప్పటికీ మునుపు మనలను హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయొచ్చు వచ్చిన మతమును ప్రకటిస్తూ ఉన్నాడు. సంగతి మాత్రమే వారు నన్ను బట్టి దేవుని మహింపరిచిరి. అయ్యా, మొన్నటి వరకు ఆయన అనేక మంది క్రైస్తవులు హింసించిన వాడు ఇవాళ క్రైస్తవ మతాన్ని ప్రకటిస్తున్నాడు అంటున్నారు. నీ పరిస్థితి ఏంటి, నీ స్థితి ఏంటి? దేవుడు నిన్ను పిలవాలని ఎప్పుడు చూస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుని సిద్ధపడినట్లయితే ఇప్పుడే నేను పౌలు వల్ల నేను వాడుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా సోదరుడా, దేనికి నువ్వు చింతించొద్దు. ఎందుకంటే ఆయన పిలిచిన వాడు తను తాను తగ్గించుకుని మన పాపముల నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు. ఆయనకే ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసయ్యానికి స్తోత్రం. వాక్యాన్ని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, అక్కర్లు తీర్చండి. యేసుక్రీస్తు వారి నామంలో చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.